త్వరగా పోరిరా. వంటోడు దొరికితేనే శివ దొరుకుతాడు, శివ దొరికితేనే అమ్మాయి దొరుకుతుంది, అమ్మాయి దొరికితేనే కాంప్లెక్స్ దొరుకుతుంది. 50 కోట్లు రా. త్వరగా పోరిరా. ఎలాగైనా ఆ శివగాడిని పట్టుకుని అన్నకు అప్పగించి కాంప్లెక్స్ కొట్టేయాలరా. గంట కొడుతోందిరా, కాంప్లెక్స్ కన్ఫర్మ్ రా. హలో హలో అన్నా, నేను కుమార్ని మాట్లాడుతున్నా. కాల్ టాక్సీ అడిగారు కదా. కాల్ టెక్స్ అడగలేదు బాబు, రాంగ్ నెంబర్. సారీనా. కాంప్లెక్స్ అడిగితే కాల్ టెక్స్ వస్తుంది. అరే త్వరగా పోరిరా. రైట్ పోరు ఒకటే లెఫ్ట్ పోరిస్తామేట్రా దద్దమ్మా. హలో అన్నా, కుమార్ నాన్న కాల్ టాక్సీ అడిగారు కదా. బండి రెడీనా? ఎక్కడికి రావాలి? ఇప్పుడేగా చెప్పాను కాల్ టెక్సీ అడగలేదని. రాంగ్ ఓ నెంబర్. సార్నా నా మొహం చూస్తామంటారా? రోడ్డు చూడు. తినగా పోనివరా. త్వరగా బస్ స్టాండ్ జంక్షన్ పోనివరా. అక్కడే శివగాడు ఉంటాడు, వాడిని పట్టుకుంటే కాంప్లెక్స్ దొరుకుతుంది. 15 అంతస్తులు రా. పోనీ త్వరగా పోనీ. ఎవరా? హలో అన్నా, కుమార్ని మాట్లాడుతున్నా. అన్నా, మీకు చేయబోయి ఇంకెవరికో చేస్తానా? మళ్ళీ నాకే ఫోన్ చేసావరా? రాంగ్ నెంబర్ అని చెప్పారు కదా దొంగరా. ఇలా ఫోన్ పెట్టా. మరోసారి ఫోన్ చేసావంటే చెప్పు తెగుద్ది. నేను పెద్ద రౌడీ. పెట్టేశాడు చెత్త. నాకు చివరి వరకు నువ్వు ఒక పెద్ద రౌడీ అని వాడికి కన్వే అవ్వలేదు కదా? అవును కాదు ఏంటి? అవును. ముందు రోడ్ చూసి పోని పోని. త్వరగా బస్ స్టాండ్ జంక్షన్ పోని. వాడిని పట్టుకోవాలి. ఆ అమ్మాయిని లాక్కోవాలి. త్వరగా పోని. కొంచెం స్పీడ్ గా పోనివరా. పోనిగో త్వరగా. సేమ్ అయ్యానా? మూతి పగులుద్ది. హలో అన్నా, కుమార్ని మాట్లాడుతున్నా. ఏంటన్నా మీకు చేస్తే మీ ఫోన్ ఎవడెవడో తీస్తున్నాడు. వినపడడం లేదనా? మళ్ళీ నాకే చేసావరా? నువ్వెక్కడున్నావు చెప్పరా. నేనే అక్కడికి వస్తాను. అన్నా, నువ్వు కాల్ టాక్సీ డ్రైవర్ అన్నా? చెవిడి తద్దమ్మా, నువ్వెక్కడున్నావు చెప్పరా. నేనే అక్కడికి వస్తాను. ఏంటమ్మా డ్రైవింగ్? అదేంటంటే మన అమ్మాయిని ఎత్తురాడానికి వెళ్తున్నావా? మీరు మధ్యలో ఎవరికో ఫోన్ చేసి అక్కడికి వస్తున్నట్టు ప్రోగ్రామ్ చెప్పారా? అది 2 సార్లు చెప్పారా? అక్కడే కన్ఫ్యూజ్ అయిపోయారన్నా. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళాలా ఇక్కడికి వెళ్ళాలన్నా? హాస్పిటల్కి వెళ్ళాలి. అలాగన్నా హాస్పిటల్ కన్నా పోనివరా బడితే. పోనీరా, అన్నకి కిర్రెక్కితేగానే నువ్వు పోయిరా. ఇవ్వండి. క్షమించాలి, మీకంటే ముందు ఆ బండి లిఫ్ట్ అడిగాను. అతను బండి ఆపాడు. ఆ బండి ఎక్కడమే మర్యాద. మీరు తప్పుగా అనుకోవద్దు. మరోసారి ఎక్కుతాను. నమస్కారం, ఉంటా. సరే నువ్వు పోనీరా. వస్తా. నీ అబ్బా బాత్రూమ్ లో పెట్టి తాళం వేసి వెళ్తారో నిన్ను. తప్పకుండా మా బండిలోనే ఎక్కాలి. బాబు నన్ను గుర్తుపట్టావా? ఈ గొంతుకి ఎక్కడో విన్నట్టుంది. మెరిసిపోతూ ఉన్న నన్ను ఇలా మార్చేసావు కదా. నీతో మాట్లాడనా? ఆ కాలు అటు పక్కే. ఈ కాలం పెట్టేసి నువ్వు పరీక్ష రాయడం మొదలు పెట్టగానే వచ్చేసాను. ఏదేమైనా మా ఇంటికి కోడలుగా రావాల్సిన పిల్లవి. నువ్వు చదివితే సంతోషమేగా. ఎక్కడికి? చెప్పు మధు. అమ్మాయి దొరికిందన్నా. వెంటనే పెళ్లికి ఏర్పాట్లు చెయ్యి. ముందుగా వాడే ఉంటాడు. మండపం వాకిట్లోనే వాణ్ణి నరికేస్తాను. అలాగేనా, నరికేద్దాం. త్వరగా పోరివరా. ఐశ్వర్య ఎక్కడుందో ఇంకా కనిపెట్టలేకపోతున్నాం. మధు వాళ్ళ మనుషులు ఎక్కడుంటారో కాశీ ఉంటే అడిగి తెలుసుకునేవాళ్ళు. ఇక్కడికి వచ్చి ఓనర్ గారి చేత హోటల్ పెట్టించలేకపోయాం. ఐశ్వర్యకి ప్రాబ్లం, దాన్ని తీర్చలేకపోయాం. ఇప్పుడు ఏం చేద్దాంరా? దిగులు పడకరా, తప్పకుండా మనకి ఏదో దారి దొరకపోదు. నమస్కారం. నా పేరు మర్యాద రామన్న, బృందావన్ గారి అబ్బాయిని. నేనెందుకు మీ దగ్గరికి పెళ్లి ఆర్డర్కి వచ్చానంటే, పొరుగురికి ట్రాన్స్ఫర్ అయ్యే పోలీసు వాళ్ళ పెళ్లికి వంట చేసి నేను తిన్నా తినకపోయినా లోపలున్నా బయటున్నా మీలాంటి రౌడీల సార్లకి పెళ్లిల్లో వంట చేయాలని డిసైడ్ అయ్యా. ఏంటి వంట బాగా చేస్తావా? రే బండా, నా గురించి చెప్పరా. తిని చూడండి, చేయి కూడా కడుక్కోరు. ఎంగిలి చేత్తో కొడతానంటావా? మళ్ళీ తినడానికి కూర్చుంటారని చెప్పొచ్చాను ఓనర్ గారు. ఇక చాలా ఆపు, ఆర్డర్ చెప్పు. 10 మూట్ల బియ్యం, రాత్రి 10 గంటల తర్వాత అబ్బాయి శెట్టి కొట్లో నుంచి కొట్టి 2 మూట్ల పంచదార. తమ్ముడు, పక్కన రేషన్ షాప్ ఉంటే 2 బస్తాలు ఎత్తుకొచ్చి. కరెక్ట్ అన్న. 100 కొబ్బరికాయలు. ఇది మన తోట అయితే పక్క తోటకెళ్ళి కోసుకొచ్చేయండి. ఆల్రెడీ అమ్మాయిని లేపుకొచ్చి ఉంటా. ఎప్పుడో
నా ఊహ తప్పు కాదు. పిల్ల వాలంటరీగా వచ్చినా బలవంతంగా ఎత్తుకొస్తేనే కదా మీ వృత్తికి మర్యాద. అన్నట్టు ఓ ముఖ్యమైన విషయం, అలా కూర్చొని మాట్లాడచ్చా? థ్యాంక్ యూ బ్రదర్. అవును, పెళ్లికి కాని వాళ్ళు ఎంతమంది వస్తారు? ఎంతమంది వచ్చినా చివరి బ్యాచ్ లో వరుసగా కూర్చోబెట్టి రసంలో విషం కలిపి చంపేస్తా. నేనిక ఎవరిని చూసి భయపడను. అయితే నేను వెళ్ళి విషయం కొనుక్కొని వస్తాను. మీ దగ్గర నుంచి సెలవు తీసుకుంటాను. అరే బండారా, ఎవడ్రా వీడు? ఏంటి ఓనర్ గారు ఈరోజు తెగ సంతోషపడిపోతున్నారు? నన్ను విజయవాడ తీసుకొచ్చి వీధుల్లో తిప్పిన శివగాడు వాళ్ళ ఫ్రెండ్స్ ని వంట చేయాలని సాకుతో పిలిపించి చివరి బంతిలో మొదటి వరుసలో కూర్చోబెట్టి వాళ్ళ కథ ముగించేస్తారు. క్లారిటీ లేదే. క్లారిటీగా చెప్తాను విను. ఫుడ్ లో పాయిజన్ కలిపి ఆ నేరం వాళ్ళ మీద మోపి పట్టుకండు ఆ భుజం మీద వేసుకుని ఈ మర్యాద రామాన్ని ఎవడికి తల వంచడని నిరూపిస్తా. ఫోన్ కొట్రా బండా. ఏరా బావురికప్ప, నన్ను క్షమించండి ఓనర్ గారు. మర్యాద వద్దురు. కొద్దిగా సైజులు పెరిగినట్టున్నాయి. నా డబ్బుతోనే మెయింటెనెన్సా లేకపోతే ఎవరి జేబులోనే కొట్టారా? అలాంటిదేం లేదు ఓనర్ గారు. ఎక్కడా మిగతా వాళ్ళందరూ? వాళ్ళకి విశ్వాసం లేదు, మీ దగ్గరికి రారు. అయితే కలిపింది కలిపినట్టే ఉండనివ్వు. వాళ్ళతో ఎలాగైనా సరే మాట్లాడి చివరి బంతికైనా వచ్చేటట్టు ట్రై చేయవా? వాళ్ళు రావటం డౌటే ఓనర్ గారు. మనిషికి 5,000 ఇస్తాను. డబ్బు ముఖ్యం కాదు ఓనర్ గారు, కానీ చివరి బంతి. చూడమ్మా, నా మాట విను, కట్టుకో. టైం అవుతుందమ్మా, నా మాట వినమ్మా, త్వరగా కట్టుకొని రెడీ అవ్వు. ఓనర్ గారు, చివరి బంతి ఏంటి, మొదటి బంతికే రప్పిస్తాను. మీ ఫోన్ ఇలా ఇవ్వండి. తీసుకో. ఓనర్ గారు వాళ్ళకి అనవసరంగా 5,000 ఇస్తానంటున్నారు. అరే బండా, పాయిజన్ తినగానే స్పాట్ లో ప్రాణాలు పోతాయి. అప్పుడు డబ్బు లాగేసుకుంటాను. ఓనర్ గారు ఇలా అయిపోయారేంటి? త్వరలో వాళ్ళకి మర్యాద రామన్నంటే చూపిస్తాను. నిజంగానే శివ, నేను చూశాను. ఐశ్వర్య ఇక్కడే ఉంది. నిజమా? పోనీ 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 పోనీ. రే బండా, కొన్నావా? పప్ప పాయిజన్. రేయ్, ఎవర్రా దొంగలా జారుకుంటారు? నేనే ఓనర్ గారు, మీ శివని. ఓ దొంగలేనా? ఎందుకమ్మా ఫేస్ కవర్ చేసుకుని వెళ్తున్నారు? మేము చేసిన తప్పుకి మీకు మొహం చూపించడానికి సిగ్గుగా ఉంది ఓనర్ గారు. కానీ చివరిసారిగా మీ మొహాలు చూడాలని నాకు ఆశగా ఉంది. ఒక్కసారి మీ ఫేస్ లో టర్నింగ్ ఇచ్చుకుంటారా? రే బండా, వీడు ఇప్పుడే చచ్చిన శవంలా ఉన్నాడే, సచ్చాక వీడి ముఖం ఎలా ఉంటదిరా? రేపు ఉదయం చూస్తాంగా. చూడండి, వంట పని మొత్తం అయ్యాక రేపు చివరి బంతిలో మొదటి వరుసలో కూర్చొని భోంచేయాలి. అర్థమైందా? అర్థమైంది ఓనర్ గారు. వెళ్ళండి. ఐశ్వర్య, శివ, ఏం పిల్లలు, పనులన్నీ పూర్తి అయినాయా? చివరి బంతిలో కూర్చొని అందరూ భోజనం చేయాలి. బూరే బాగా ఓనర్ గారు, కలుపు. పాయసం రెడీ. పెళ్లి వారిని పాయసం ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పమనండి. ఓకే, 10 నిమిషాల్లో భోజనాలు రెడీ. అలాగే. ఒక్క నిమిషం. బాగా కింద నుంచి కలపరా. తీసుకెళ్ళండి. రే బండా, చనిపోయే ముందు సిన్సియర్ గా పనిచేస్తాడు రా. అమ్మాయి ఏదే? ఏమో తెలీదు. పెళ్లి కూతురు ఎక్కడే? నేను చూడలేదు. నువ్వైనా చూసావా? మండపం మొత్తం చూశాను, ఎక్కడా లేదు. నమస్కారం అండి. నమస్కారం అండి. బాగున్నాను. ఉండి భోజనం చేసి వెళ్ళాలి. సార్, విజయవాడ వచ్చాక ఫస్ట్ ఆర్డర్ పాయసం తీసుకొచ్చాను. టేస్ట్ చూసి చెప్తే మేము బంతి మొదలు పెట్టేస్తాం. ఏండి, అమ్మాయి లేదండి. ఇక్కడ ఎక్కడో ఆడుకుంటుంది, చూడమ్మా. అయ్యో, పెళ్లి కూతురు కనపడ్డా. ఏంటి? ఏంటిది? పెళ్లి కూతురు కనపడతలేదా? శివ, బంతి రాపు. శివ, బంతి రాపు. ఎవరు శివ? మనవాడే. ఎవరు తీసుకొచ్చారు? నేనే తీసుకొచ్చాను. ఎందుకు? అంతా ఒక కారణంగానే. ఏంటా కారణం? అది పరమ రహస్యం. ఏంటా రహస్యం? అవును,
కనపడకుండా పోయిన పెళ్లి కూతురు గురించి ఎంక్వైరీ చేయకుండా సంబంధం లేని శివ గురించి అడుగుతావేంట్రా ఉల్ఫా? అమ్మాయిని లేపుకెళ్ళింది వాళ్ళేనా? ఓనర్ గారు, మనం ఆఖరి బంతికి ప్లాన్ చేశాం. వాళ్ళు మొదటి బంతికి పిల్లలు ఎత్తుకొని పారిపోయారు. రండి పారిపోదాం. ఎవరనుకున్నారా? బృందావన్ గారి అబ్బాయి.